మీ భూమి మీ పేరు మీదే ఉంది, పట్టాదారు పాస్బుక్ ఉంది, పన్నులు కూడా క్రమంగా చెల్లిస్తున్నారు. కానీ రిజిస్ట్రేషన్ చేయడానికి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి వెళ్తే ఈ భూమి 22A ఉంది అని చెప్తున్నారు. అసలు ఈ 22A అంటే ఏమిటి? మీ భూమి అందులో ఎందుకు ఉంది? ఇప్పుడు మీరు ఏం చేయాలి? ఇవన్నీ ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందు ఈ వీడియోని పూర్తిగా చూడండి. ఇది రాజకీయ అంశం కాదు, ఇది ప్రజలకు ఉపయోగపడే సమాచారం. ఆంధ్రప్రదేశ్లో వేల మంది ప్రజలు భూమి రిజిస్ట్రేషన్ సమస్యతో ఇబ్బంది పడుతున్నారు. రిజిస్ట్రేషన్ ఆగిపోవడం వల్ల భూమిని అమ్మలేకపోతున్నారు. బ్యాంకు లోను రావడం లేదు, కుటుంబ విభజన జరగటం లేదు. ఇది కేవలం పత్రాల సమస్య కాదు, ఇది నేరుగా ప్రజల జీవన సమస్య. అసలు 22A అంటే ఏమిటి? ముందుగా మనం ఒక విషయాన్ని స్పష్టంగా అర్థం చేసుకోవాలి. 22A అనేది రాజ్యాంగ సవరణ కాదు, ఇది రిజిస్ట్రేషన్ యాక్ట్ లోని ఒక సెక్షన్. ఈ సెక్షన్ ప్రకారం ప్రభుత్వానికి చెందిన భూములు, అసైన్మెంట్ భూములు, వివాదాల్లో ఉన్న భూములు, కోర్టు కేసు నడుస్తున్న భూములు రిజిస్ట్రేషన్ చేయకూడదు. ప్రభుత్వ భూములు అక్రమంగా అమ్మకుండా ఉండాలన్నదే ఈ చట్టం ఉద్దేశం. చాలా సందర్భాల్లో భూమి నిజంగా ప్రభుత్వంది కాదు, ఏ కోర్టు కేసు కూడా ఉండదు. కానీ పాత రికార్డులలో ఉన్న తప్పుల వల్ల, సర్వే నంబర్ క్లారిటీ లేకపోవడం వల్ల, డిజిటల్ డేటా అప్డేట్ కాకపోవడం వల్ల ఆ భూమి 22A జాబితాలో ఉండిపోతుంది. దీంతో రిజిస్ట్రేషన్ పూర్తిగా నిలిచిపోతుంది. ఈ సమస్య వచ్చిన వెంటనే చాలా మంది నేరుగా కోర్టుకు వెళ్తారు. కొంతమంది మధ్యవర్తుల్ని నమ్మి అవసరం లేని ఖర్చు చేస్తారు. ముందుగా పరిపాలనా స్థాయిలో చేయాల్సిన పనులు కొన్ని ఉన్నాయి. అవి చేయకుండా కోర్టుకు వెళ్లడం వల్ల సమయం, డబ్బు రెండూ వృధా అవుతాయి. మీ భూమి 22A ఉందని తెలిసిన వెంటనే సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఆ భూమి ఎందుకు 22A ఉందో స్పష్టమైన కారణం అడిగి తెలుసుకోండి. అలాగే ఆ కారణాన్ని రాతపూర్వకంగా తీసుకోండి. తరువాత మీ దగ్గర ఉన్న లింక్ డాక్యుమెంట్లు, పట్టాదారు పాస్బుక్, అడంగల్ కాపీ, పన్ను రసీదు సిద్ధం చేసుకోండి. తర్వాత MRO ఆఫీస్ కు వెళ్లి మీ భూమి 22A తప్పుగా ఉందని దరఖాస్తు రాసివ్వండి. అలాగే రిసీవింగ్ కాపీ తప్పనిసరిగా తీసుకోండి. దరఖాస్తు ఇచ్చిన MRO స్పందించకపోతే RDO కార్యాలయానికి మరియు కలెక్టర్ కార్యాలయానికి అపీల్ చేయండి. ఒకేసారి అన్ని కార్యాలయాలకు అపీల్ చేయొద్దు, ఒకదాని తర్వాత ఒకటి ఇవ్వండి. అయినా మీ సమస్య తీరకపోతే లాయర్ని కలిసి లీగల్ నోటీసులు పంపించండి. చాలా సందర్భాల్లో ఇక్కడే సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. ఒకవేళ ఇక్కడ కూడా మీ సమస్యకు పరిష్కారం దొరకకపోతే అప్పుడు కోర్టుకు వెళ్ళండి. అప్పుడే మీ కేసు బలంగా ఉంటుంది. 22A అనేది శాపం కాదు, తప్పుగా అమలైనప్పుడు మాత్రమే సమస్య. సరైన ఆధారాలతో సరైన మార్గంలో వెళ్తే చాలా మందికి పరిష్కారం లభించింది. ఇటీవలే తిరుపతి ఆటోనగర్ లో జరిగిన ఈ సంఘటన గురించి తెలుసుకుందాం. తిరుపతి నగరంలోని ఆటోనగర్ ప్రాంతం అనేది ఆటోమొబైల్ వర్క్ షాప్, చిన్న పరిశ్రమల కోసం ఏర్పాటు చేసిన పారిశ్రామిక ప్రాంతం. ఈ ప్రాంతాన్ని ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ అభివృద్ధి చేసి చట్టబద్ధంగా ఫ్లాట్లు వెడగొట్టి వ్యక్తులకు, పరిశ్రమలకు విక్రయించింది. చాలా సంవత్సరాలుగా అక్కడి ఫ్లాట్ యజమానులు భవనాలు నిర్మించుకొని వ్యాపారాలు నిర్వహిస్తూ పన్నులు చెల్లిస్తూ ఉన్నారు. 2025లో అకస్మాత్తుగా తిరుపతి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం ఆటోనగర్ ప్రాంతంలోని భూములపై రిజిస్ట్రేషన్లు నిలిపివేసింది. దీనికి కారణం ఈ భూములు సెక్షన్ 22A నిషేధిత జాబితాలో ఉన్నాయని. ఈ నిర్ణయం వల్ల ఫ్లాట్ యజమానులు భూములు అమ్మలేకపోయారు. బ్యాంకు లోన్లు ఇవ్వడం నిలిపివేసింది. ఆటోమొబైల్ యూనిట్లు, వర్క్ షాపులు ఆర్థిక ఇబ్బందుల్లో పడ్డాయి. అసలు వాస్తవం ఏమిటంటే అక్కడ ప్రభుత్వానికి చెందిన ఖాళీ భూములు ఏవీ లేవు. అన్ని ఫ్లాట్లు ఇప్పటికే APIIC ద్వారా అమ్ముడుపోయాయి. కానీ 22A జాబితాలో ఉండటంతో రిజిస్ట్రేషన్లు పూర్తిగా ఆగిపోయినాయి. ప్లాట్ల యజమానులు, పరిశ్రమల సంఘాలు ఈ సమస్యపై అధికారులకు వినతులు సమర్పించారు. ఈ విషయం జిల్లా కలెక్టర్ దృష్టికి వెళ్ళింది. అప్పుడు అధికారులు APIIC అభివృద్ధి విక్రయ రికార్డులు, భూముల చరిత్ర, ప్రస్తుతం అక్కడ ప్రభుత్వ భూమి ఉందా లేదా, ఖాళీ భూములు ఏమన్నా మిగిలి ఉన్నాయా అనే విషయంపై పరిశీలన చేసింది. ఆ పరిశీలనలో తెలిసిన విషయం ఏంటంటే ఆటోనగర్ లో ప్రభుత్వానికి చెందిన భూమి ఏదీ మిగల్లేదు. 22A నిషేధం కొనసాగాల్సిన అవసరం లేదు అని. ఈ పరిశీలన ఆధారంగా జిల్లా కలెక్టర్ ఆటోనగర్ భూములను సెక్షన్ 22A నిషేధిత జాబితా నుంచి తొలగించాలని, అలాగే రిజిస్ట్రేషన్లు తిరిగి ప్రారంభించాలని ఆదేశాలు జారీ చేశారు. దీంతో భూముల కొనుగోళ్లు, విక్రయాలు తిరిగి ప్రారంభించబడ్డాయి. బ్యాంకు లోన్లు అందుబాటులోకి వచ్చాయి. వ్యాపార కార్యకలాపాలు సాధారణ స్థితికి వచ్చాయి. ఈ కేసు మనకు చెప్పేది ఒకటే: మీ భూమి తప్పుగా 22A ఉంటే, ప్రభుత్వ హక్కు నిజంగా లేకపోతే సరైన ఆధారాలతో మీరు దరఖాస్తు చేస్తే మీకు న్యాయం ఖచ్చితంగా జరుగుతుంది. నిపుణులు చెప్పేది ఒకటే: 22A జాబితాను పూర్తిగా రివ్యూ చేయాలి, స్పష్టమైన టైం లైన్ ఇవ్వాలి, అధికారులకు నిర్ణయం తీసుకునే అధికారం ఇవ్వాలి, డిజిటల్ రెవెన్యూ రికార్డులను సరిచేయాలి. అప్పుడే ఈ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. మీ భూమి సమస్య మీ ఒక్కరిదే కాదు, ఇది వేల మందికి సంబంధించిన సమస్య. ఈ వీడియోని సేవ్ చేసుకోండి, మీ ఊరి వారితో షేర్ చేయండి. మీ భూమి కూడా 22A ఉందా? కామెంట్లో చెప్పండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.